హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం వాస్తవ సంఖ్యల చాప్టర్లో అభ్యాసం ఫస్ట్లో రెండో లెక్క చేద్దాం. రైట్, చూడండి, రెండో లెక్క ఏముంది? క్యూ అనే ఒక పూర్ణ సంఖ్యకు ప్రతి ధనబేసి పూర్ణ సంఖ్య 6q+1 లేదా 6q+3 లేదా 6q+5 రూపంలో ఉంటుందని భాగహార శేష విధి ఆధారంగా చూపుము. ఏముంది? ప్రతి ధనబేసి పూర్ణ సంఖ్య. ధనబేసి పూర్ణ సంఖ్య అంటే ఏమిటి? బేసి సంఖ్యలే. బేసి సంఖ్యలనే మనం ధనబేసి పూర్ణ సంఖ్యలని కూడా అంటాం. వాటిని అవి ఏ రూపంలో ఉంటాయంట? 6q+1, 6q+3, 6q+5 ఈ మూడిట్లలో ఏదో ఒక రూపంలో ఉంటాయంట. అంటే మనం ఆ రూపంలో రాయగలం అన్నమాట. దీన్ని ఏ పద్ధతి ప్రకారం చేయాలి మనము? యూక్లిడ్ భాగహార నియమం ప్రకారం. భాగహార శేష విధి అన్నా యూక్లిడ్ భాగహార నియమం అన్నా ఒకటే. అంటే ఏదైనా ఒక బేసి సంఖ్యను తీసుకొని ఇక్కడ క్యూ ముందున్న బి అనేది ఇది బికి సంబంధించింది అనమాట. అంటే భాగించే సంఖ్య 6. ఈ 6చే ఏ బేసి సంఖ్యనైనా మనము భాగహారం చేస్తే శేషం 1 అన్న వస్తుంది, 3 అన్న వస్తుంది, లేదా 5 అన్న వస్తుంది. ఈ మూడిట్లలో ఏదో ఒకటి వస్తుంది అనమాట. వేరేది రావడానికి చేసే లేదు. సో మనం ఒకసారి ప్రాక్టికల్గా మనం ఒక రఫ్లో చేసి చూద్దాం. రైట్, ఇక్కడ చూస్తే 1 అనే సంఖ్య ఉంది. ఈ 1ని నేను 6చే భాగహారం చేస్తా. నిజంగా నేను ఆ రూపంలో మనం రాయగలమా లేదా చూద్దాం. నంబర్ 1 ఉంది, 6చే భాగహారం చేస్తున్నా. 6చే 1 పోదు కాబట్టి 6 0 0. సో 1లో 0 పోతే ఏం చేయొచ్చు? 1 వస్తుంది. రైట్, సో ఇది 6 అవుతుంది, ఇది క్యూ అవుతుంది. సో దీన్ని మనము ఏ రూపంలో రాయొచ్చు అంటే యూక్లిడ్ భాగహార నియమం ప్రకారం రాస్తే ఏమవుతుంది? ఇది ఏ అనమాట, ఇది 1 అంటే ఏంది? ఏ అన్నట్టు. ఇప్పుడు బి ఇంటూ 0 అంటే 6 ఇంటూ 0 ప్లస్ శేషం ఏమొచ్చింది? 1. చూడండి, 6 0 0 0 ప్లస్ 1 ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే BQ ప్లస్ ఆర్ రూపంలో రాసినాం. ఇక్కడ శేషం ఏమొచ్చింది? 1. దేంతో భాగహారం చేసినాము? 6తో. అంటే 6q+1 రూపంలో, అంటే ఈ రూపంలో వచ్చిందనమాట. ఇప్పుడు థర్డ్ని చూద్దాం. ఈ 3ని 6చే భాగహారం చేద్దాం. సో 3ని 6చే భాగహారం చేసినా కూడా అదే వస్తుంది. 6 0 0, 3 0 పోతే 3. సో ఈ 3 6 అవుతుంది, 0 క్యూ అవుతుంది. ఇప్పుడు BQ అంటే 6 ఇంటూ క్యూ అంటే ఏమొచ్చింది? 0 ప్లస్ శేషం ఏమొచ్చింది? 3 వచ్చింది. రైట్, ఇప్పుడు ఇది 6 0 0 0 ప్లస్ 3 సరిపోయింది. అంటే ఇది ఏ రూపంలో ఉంది? 6q+3 అంటే శేషం 3 వచ్చింది అనమాట. ఈ రూపంలో ఉంది. అంటే 3 అనే సంఖ్యను మనం 6q+3 రూపంలో 3 అనే బేసి సంఖ్యను 6చే భాగహారం చేస్తే శేషం 3 వచ్చిందనమాట. ఇంకో 5 తీసుకుందాం. ఇప్పుడు నువ్వు 5ని 6చే భాగహారం చేస్తే 6 0 0, 5లో 0 పోతే ఏమవుతుంది? 5 మిగులుతుంది. సో ఈ 5 అనేది శేషం 6 అవుతుంది, ఈ 0 అనేది క్యూ అవుతుంది. ఇప్పుడు ఇది బి ఇంటూ 5 = BQ+R రాయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఏ అంటే 5 ఉంది. సో ఇప్పుడు 6చే భాగహారం చేస్తే 6 ఇంటూ క్యూ అంటే ఎంత? 0 ప్లస్ శేషం ఎంత? 5. సో ఇది రాసిన. ఇది చూస్తే 6q+R రూపంలో ఉందా లేదా? R ప్లస్లో ఏముంది? 5. అంటే ఏముంది ఇక్కడ? 6q+5. 6చే భాగహారం చేస్తే శేషం 5 వచ్చింది. రైట్, ఇప్పుడు 7ని చూద్దాం. 7ని 6చే భాగహారం చేస్తే 6 × 6, 7లో 6 పోతే 1, శేషం ఏమొచ్చింది? 1, భాగఫలం ఏమొచ్చింది? 1. ఇప్పుడు ఇక్కడ రాద్దాం. 7 అనేది ఏ అన్నమాట. 6చే భాగహారం చేస్తున్నాం కాబట్టి బి అంటే 6, బి ఇంటూ క్యూ అంటే ఏమొచ్చింది? 1 ప్లస్ శేషం ఎంత? 1. సో ఇది ఈ 1 మధ్యలో ఉన్న ఈ క్యూ ప్లస్లో ఏమైనా ఉండొచ్చు. 0 నుంచి ఏదైనా ఏదైనా ఉండొచ్చు. ఇది లెక్కలోకి రాదు. ఇది బి, ఇది ఆర్. ఇది 6q+R, 6q+1 రూపంలో ఉందా లేదా? అంటే మొదటి రూపంలో ఉందా లేదా? సో అట్లా. ఇప్పుడు 9ని కూడా అట్లా రాయొచ్చు. 6ని ఏం రాయొచ్చు? 6 × 6 ప్లస్ 3. సో 6 × 6, 6 ప్లస్ 3 9. సో 6q+3 రూపంలో అవుతుంది. శేషం 3 వచ్చిందా లేదా 6తో భాగహారం చేస్తే? ఇంకో బేసి సంఖ్య తీసుకుందాం, 11. 11ని 6 × 6 ప్లస్ 5. సో 6q+5. సో 11 అనే బేసి సంఖ్యను 6చే భాగహారం చేస్తే 5 శేషం వచ్చింది. సో ఈ అన్నిట్లో గమనిస్తే శేషాలు ఏమేమి వచ్చినాయి? శేషం 1, 3, 5 ఇవే వస్తున్నాయి. అట్లా నువ్వు ఏదన్నా ఒక బేసి సంఖ్య తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ 20 సరి సంఖ్య అది 25 తీసుకున్నా. 25 బేసి సంఖ్య. దీన్ని మనము
6 భాగం చేస్తే ఏమొస్తుంది 6 4 24 ప్లస్ శేషం ఏమొస్తుంది 1 వస్తుంది. అంటే 6³ + 1 రూపంలో వచ్చిందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ 31 తీసుకుందాం. సో 6 5 30 + 1 6 5 30 + 1 31 సరిపోయింది. ఇప్పుడు ఇది 6³ + 1 రూపంలో ఉంది. అలా నువ్వు ఏదన్నా తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ 33 తీసుకో. సో ఇది 6 5 30 + 3. సో ఇప్పుడు 6³ + 1 రూపంలో 6³ + 3 రూపంలో వచ్చింది. అలా నువ్వు ఏ బేసి సంఖ్య అయినా తీసుకో, వాటిని మనం 6 భాగారం చేస్తే శేషం 1 అన్నా 3 అన్నా 5 అన్నా వస్తుంది అన్నమాట. సో ఇది మనకు తెలుసు, కానీ దీన్ని మనం యూక్లిడ్ భాగార నియమం ప్రకారం ప్రూవ్ చేయాలన్నమాట. రైట్. సో ఇప్పుడు లెక్కలోకి వద్దాం. లెక్కలు చేసేటప్పుడు ముందు మనము ఒక ధనపూర్ణ సంఖ్యను అనుకోవాలి. అంటే 1 2 3 4 5 6 7ని సూచించే సంఖ్య. అందులో నుంచి మనం బేసి సంఖ్యలు తర్వాత తీస్తాం. కాబట్టి మనం ఒక ధనపూర్ణ సంఖ్యను ఏ అనుకుంటాం అన్నమాట, భాగించబడేది. సో ఏం రాయాలంటే ఫస్ట్ ఎప్పుడైనా రాసేటప్పుడు ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య మరియు b = 6 అనుకొనుము అని రాయాలి. మనం ఏబి విలువలు తీసుకోవాలి. ఏ అంటే విలువ లేదు, ఏనే తీసుకున్నాం, కానీ b = 6. ఈ b = 6 అంటే ఏంది, b అంటే ఏంది, భాగించేది 6 ఎందుకు తీసుకున్నా, ఇక్కడ చూడండి క్యూ ముందున్న అంటే bq + r రూపంలో b స్థానంలో ఉన్న సంఖ్య ఎంత 6, అంటే భాగించే సంఖ్య 6 కాబట్టి b = 6 తీసుకున్నా. రైట్. ఇప్పుడు యూక్లిడ్ భాగార నియమం ప్రకారం యూక్లిడ్ భాగహార న్యాయం ప్రకారం ఆ యూక్లిడ్ భాగార నియమం రాయాలి. ఏంది మనకు అందరికీ తెలుసు, a = bq + r. సో ఇక్కడ ఒక నియమం ఉంటుంది. ఇక్కడ r అనేది దేని మధ్యలో ఉంటుంది, 0 నుంచి మొదలుకొని దానికంటే పెద్దది r <b, అంటే శేషం అనేది b కంటే తక్కువ, 0 మరియు 0 కంటే ఎక్కువ. రైట్. సో ఇప్పుడు మనము ప్రతిక్షేపిద్దాం. b అంటే 6 కదా. సో ఇక్కడ b ఉన్న దగ్గర 6 రాద్దాం. a = b దగ్గర 6 రాయాలి, 6³ + r. సో ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ 0 <r r ఇప్పుడు b తీసేసి b అంటే 6 ప్రతిక్షేపించినాక, సో ఇక్కడ b దగ్గర 6 రాయాలన్నమాట. సో ఈ 6 ఏం తెలియజేస్తుంది, భాగించేది. శేషాలు ఏమేమి రావచ్చు, 6 భాగారం చేస్తే శేషాలు 0 నుంచి 5 వరకు వస్తాయి. రైట్. కాబట్టి అదే అంశం ఇక్కడ రాయాలి. r = 0 రావచ్చు శేషం, 1 2 3 4 5. సో శేషం అనేది 6 కంటే తక్కువ, 0 మరియు 0 కంటే ఎక్కువ. సో మైనస్లలో తీసుకోకూడదు. సో మొత్తము 0తో కలిపి 6 శేషాలు వస్తాయి, 5 కంటే తక్కువ వరకు. ఇప్పుడు ఈ 6 శేషాలకు 6 కేసులు అయితే అంటే 6 అంశాలు. ఈ 6 విలువను 0 నుంచి 5 వరకు ఇందులో ప్రతిక్షేపించాలి. మనం దీన్ని ఈక్వేషన్ 1 అనుకోవాలి. ఇందులో 6 సార్లు ప్రతిక్షేపిస్తే 6 కేసులు వస్తాయి, అంటే 6 సందర్భాలు. ఆ 6 సందర్భాల నుంచి మనం ఈ 3 రకాలైన ఈ రూపాలను మనం తీసుకొస్తాం. ఈ 6 ఎందుకు వస్తాయి అంటే a అనేది ఒక ధనపూర్ణ సంఖ్య అన్నమాట. అంటే 1 2 3 4 5 6 7 అట్లా ఒక సరి సంఖ్యలాగా. అందులో నుంచి మనము 6 భాగారం చేస్తే 6 శేషాలు వస్తాయి. అందులో బేసి సంఖ్యలకు సంబంధించినవి 3 వస్తాయి, సరి సంఖ్యలకు సంబంధించినవి 3 వస్తాయి. సో ముందు 6 సందర్భాలకు 6 శేషాలకు 6 ఒక రూపాలు వస్తాయి. అందులోకి వెళ్ళి మనం సరి సంఖ్యల రూపాలను తీసేస్తే ఈ 3 మిగులుతాయి అన్నమాట. అవే మనకు కావాల్సిన ధనబేసి పూర్ణ సంఖ్య యొక్క రూపాలు. రైట్. ఇప్పుడు మనము కేస్ 1 తెలుగులో సందర్భం 1 అనొచ్చు, ఇంగ్లీష్లో కేస్ 1 అంటాం. సో మనం ఇంగ్లీష్లో రాద్దాం. కేస్ 1 అంటే ఇప్పుడు 6 ఉన్న దగ్గర ఫస్ట్ 0 ప్రతిక్షేపించాలి. కాబట్టి నేను r = 0 తీసుకుంటున్నా. r = 0 అయినా తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ 0 రాద్దాం. 0 రాస్తే ఏమవుతుంది, a = 6³ + 0. ఈ 6³ + 0లో ఈ 0 తీసేసి రాస్తే ఏమొస్తుంది, 6³ అంటే a = 6³ రైట్. ఈ a = 6³ అనేది ఈ 6³ అనేది సరి సంఖ్యనా బేసి సంఖ్యనా, ఇది సరి సంఖ్య అవ్వాలంటే 6³ అనేది సరి సంఖ్య అవ్వాలంటే దీన్ని 2 × n రూపంలో రాయాలి. అంటే సరి సంఖ్య యొక్క సాధారణ రూపంలో రాయగలగాలి. అంటే అర్థమైంది. ఈ 6 నేను ఎట్లా రాస్తా అంటే 2 × 3q రాస్తా. మళ్ళీ 2 ముళ్ళ గుణిస్తే 6 వస్తుంది అనమాట. అంటే 2 × 3qగా రాసిన. ఇప్పుడు
ఇదే ఈ 3q బదులు నేను n రాస్తా. n ఎందుకు రాసిన? n బదులు ఈ 3q బదులు n తీసుకున్నాను అనమాట. అంటే n అంటే ఏం తీసుకున్నా? 3q తీసుకున్నా. అంటే 3q ప్లేస్లో n రాసిన అనమాట. అంటే 3 ఒక సంఖ్య, q ఒక సంఖ్య, ఈ రెండింటిని గుణిస్తే ఒక కొత్త సంఖ్య వస్తుందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 3 ఉంది, 4 ఉంది, అంటే 3q అనమాట. ఇది q అనమాట. ఇప్పుడు 3 4 గుణిస్తే ఏమొస్తుంది? 12 కొత్త సంఖ్య వచ్చిందా లేదా? దీన్ని నేను n అనుకున్నా. అట్లా 3qని గుణిస్తే దాన్ని n అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు 2n వచ్చింది. ఈ 2n అనేది సరి సంఖ్య యొక్క సాధారణ రూపమే కదా. కాబట్టి 2n అయితే సరి సంఖ్య అయినప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? 6q నుంచి. 6q కూడా ఒక సరి సంఖ్యనే అవుతుంది అన్నమాట. కాబట్టి దేర్ఫోర్ ఏం రాయొచ్చు అంటే 6q ఒక సరి సంఖ్య అని రాయొచ్చు. రైట్. ఇప్పుడు కేస్ 2 చూద్దాం. కేస్ 2లో r ఈక్వల్ టు ఏం తీసుకుందాం? 1. r ఈక్వల్ టు 1 అయినా ఏమవుతుంది? a ఈక్వల్ టు 6q ప్లస్ 1. ఇప్పుడు దీన్ని చూడండి. 6q ప్లస్ 1 అనేది సరి సంఖ్యనా బేస్ సంఖ్యనా? అంటే ఇది బేస్ సంఖ్య అవుతుంది, సరి సంఖ్య కాదు. ఎందుకంటే 6q ప్లస్ 1 2 ఇంటూ n రూపంలో రాయడానికి కుదరదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6q ప్లస్ 1 ఉంది. 6qని నేను ఇందులో నుంచి 2, ఇందులో నుంచి 1లో నుంచి 2 కామన్ తీసి 2 ఇంటూ n రూపంలో రాయగలగాలి. కానీ 1లో 2 అనేది ఉండదు. 1ని 2 ఇంటూ సంథింగ్గా రాయడానికి కుదరదు. కాబట్టి 2లో 2 కామన్ ఉండదు. ఇందులో తీసేయచ్చు 2 ఇంటూ 3q, కానీ 1లో తీయడానికి రాదు. కాబట్టి దీన్ని 2 ఇంటూ n రూపంలో రాయడానికి రాదు. కాబట్టి 6q ప్లస్ 1 అనేది ఏం చెప్పొచ్చు? బేసి సంఖ్య అని చెప్పొచ్చు. సో దేర్ఫోర్ 6q ప్లస్ 1 ఒక బేసి సంఖ్య. రైట్. ఇప్పుడు కేస్ 3 తీసుకుందాం. కేస్ 3లో r ఈక్వల్ టు 2 అయినా, అంటే ఇప్పుడు r ఉన్న దగ్గర 2 ప్రతిక్షేపించాలి ఒకటో సమీకరణంలో. ఈ సమీకరణంలో ఇక్కడ ప్రతిక్షేపించాలి. సో ఇప్పుడు a ఈక్వల్ టు 6q ప్లస్ 2. ఇప్పుడు 6q ప్లస్ 2 అనేది సరి సంఖ్య అవుతుందా కాదా? అంటే 6q ప్లస్ 2ని మనం 2 ఇంటూ n రూపంలో రాయొచ్చు. ఎలా? ఇప్పుడు 6లో 2 ఉంటుంది, 2 ఇంటూ 3 అంటే ఇందులో 2 ఉంటుంది. ఈ 2ని 2 ఇంటూ 1గా రాయొచ్చు. ఎలా? 6ను 2 ఇంటూ 3q ప్లస్ 2 ఇంటూ 1 రాయొచ్చు. సో ఇందులోని 2 ఈ 2 కామన్ తీస్తే 2 ఇంటూ 3q ప్లస్ 1గా రాయొచ్చు అన్నమాట. సో అలాగే ఏం రాయొచ్చు? 2 ఇంటూ 3q ప్లస్ 1. రైట్. ఇప్పుడు ఈ మొత్తం 3q ప్లస్ 1ని ఏమనొచ్చు? nగా రాసుకోవచ్చు అనమాట. సో 2 ఇంటూ n. ఇక్కడ n అంటే ఏం తీసుకున్నావు? 3q ప్లస్ 1 బదులుగా ఏం తీసుకున్నా అంటే n తీసుకున్నా. ఇప్పుడు 3qని గుణించి ఒకటిని కలిపితే ఏమొస్తుంది? n అనే సంఖ్య వస్తుంది. కాబట్టి 2 ఇంటూ nలో రాసిన. ఈ 2 ఇంటూ అనేది సరి సంఖ్య యొక్క సాధారణ రూపం. కాబట్టి 6q ప్లస్ 2 కూడా ఒక సరి సంఖ్య అవుతుంది. దేర్ఫోర్ 6q ప్లస్ 2 ఒక సరి సంఖ్య. నెక్స్ట్ కేస్ 4 తీసుకుందాం. కేస్ 4 తీసుకుంటే ఏమొస్తుంది? r ఈక్వల్ టు 3 అయినా. r ఈక్వల్ టు 3 అంటే అర్థమైంది. ఇప్పుడు ఈక్వేషన్లో ప్రతిక్షేపించాలి. a ఈక్వల్ టు 6q ప్లస్ 3. ఈ a ఈక్వల్ టు 6q ప్లస్ 3 అనేది బేసి సంఖ్య అవుతుంది. 6q ప్లస్ 3 అనేది. ఎందుకంటే దీన్ని 2 ఇంటూ n రూపంలో రాయడానికి కుదరదు. సింపుల్గా చెప్పాలంటే ఇంకా భాగించే సంఖ్య b, ఈ 6 ఈ 3 ఈ రెండిట్లో ఒకటి సరి సంఖ్య ఒక బేస్ సంఖ్య ఉందనుకో, ఏదైనా ఒకటి ఇది సరి సంఖ్య ఇది బేస్ సంఖ్య, అలా ఉన్నప్పుడు ఇందులో 2 కామన్ తీయడానికి రాదు. కాబట్టి బేస్ సంఖ్య అవుతుంది అన్నమాట. సో కాబట్టి ఏం రాయొచ్చు? డైరెక్ట్ 6q ప్లస్ 3 ఒక బేసి సంఖ్య. రైట్. సో ఇప్పుడు కేసు 4 చూద్దాం. కేస్ 5. సో ఇక్కడ r ఈక్వల్ టు ఇప్పుడు ఏం తీసుకోవచ్చు? 4. r ఈక్వల్ టు 4 తీసుకుంటే ఏం రాయొచ్చు? a ఈక్వల్ టు 6q ప్లస్ r ఉన్న దగ్గర 4 ప్రతిక్షేపిస్తున్నా. ఇప్పుడు r ఈక్వల్ టు 6q ప్లస్ 4ని ఏం రాయొచ్చు అంటే 2 ఇంటూ 3q ప్లస్ 2 రాయొచ్చు. ఈ 4లో 2 ఉంటుంది, 6లో 2 ఉంటుంది. రెండులో 2 కామన్ తీస్తే ఇందులో 3q మిగులుతుంది, ఇందులో 2 ఇంటూ 2 అంటే ఒక 2 ఇందులో మిగులుతుంది అనమాట. సో దీన్ని 2 ఇంటూ n రూపంలో రాయొచ్చు. ఇక్కడ n అంటే అర్థమైంది n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 అన్నమాట.
సో ఇప్పుడు 3q ప్లస్ 2ని గుణించి కూడితే nకి సమానం కాబట్టి 2 ఇంటూ n రూపం. ఈ 2 ఇంటూ n రూపంలో ఉంది కాబట్టి 6q ప్లస్ 4 అనేది ఏమవుతుంది, సరి సంఖ్య అవుతుంది అనమాట. దేర్ఫోర్ 6q ప్లస్ 4 ఒక సరి సంఖ్య. రైట్. సో ఇప్పుడు లాస్ట్ వన్ కేస్ 5. ఇందులో r ఈజ్ ఈక్వల్ టు కేస్ 6. సో r ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుందాం, 5. r ఈజ్ ఈక్వల్ టు 5 అయినా సూత్రంలో ప్రతిక్షేపిస్తే a ఈజ్ ఈక్వల్ టు 6q ప్లస్ 5. ఈ 6q ప్లస్ 5 అనేది సరి సంఖ్య అవుతుందా బేస్ సంఖ్య అవుతుంది అంటే బేస్ సంఖ్య అవుతుంది. ఎందుకంటే ఈ రెండిట్లో 5లో 2 ఉండదు. సో 2 కామన్ తీసి 2 ఇంటూ n రూపంలో రాయడానికి రాదు. కాబట్టి 6q ప్లస్ 5 అనేది సరి సంఖ్య కానప్పుడు ఏమవుతుంది, బేసి సంఖ్య అవుతుంది అనమాట. సో దేర్ఫోర్ ఏం చెప్పొచ్చు, 6q ప్లస్ 5 ఒక బేసి సంఖ్య. రైట్. సో ఇది ఒక బేసి సంఖ్య. ఇప్పుడు అయిపోయింది. టోటల్గా మనం 0 నుంచి 5 నంబర్ల వరకు ప్రతిక్షేపించిన శేషాలను. సో మనకు ఎన్ని సందర్భాలు వచ్చినాయి, 6 సందర్భాలు వచ్చినాయి. 6q ప్లస్ 6q, 6q ప్లస్ 1, 6q ప్లస్ 2, 6q ప్లస్ 3, 6q ప్లస్ 4, 6q ప్లస్ 5, మొత్తం 6 సందర్భాలు. ఈ 6 సందర్భాల్లో 3 సరి సంఖ్యలు అవుతాయి. చూడండి 6q, దీన్ని 2 ఇంటూ n రూపంలో రాసినాం. సో 6q అనేది సరి సంఖ్య. 6q ప్లస్ 2ని కూడా 2 ఇంటూ n రూపంలో రాసినాం. సో 6q ప్లస్ 2 కూడా ఒక సరి సంఖ్య. అలాగే 6q ప్లస్ 4ని 2n 2n రూపంలో రాసినాం కాబట్టి 6q ప్లస్ 4 కూడా ఒక సరి సంఖ్య. సో ఈ 3 సరి సంఖ్య అయినప్పుడు ఇవి తీసేస్తాం. ఇది తీసేసినాక మిగిలిన ఏమి ఉంటాయి, 6q ప్లస్ 1, 6q ప్లస్ 3, 6q ప్లస్ 5. సో ఈ 3 కూడా ఏంటివి, బేసి సంఖ్యలు. మరి ఈ బేసి సంఖ్యలు అయినప్పుడు వాటి రూపాలు ఎలా ఉంటాయి, 6q ప్లస్ 1, 6q ప్లస్ 3, 6q ప్లస్ 5 ఉన్నాయా లేదా, 6q ప్లస్ 1, 6q ప్లస్ 3, 6q ప్లస్ 5. ప్రశ్నలు కూడా అదేగా ఇచ్చింది, అవే ఇచ్చిండుగా. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే ప్రతి ధనబేసి పూర్ణ సంఖ్య అంటే ప్రతి బేసి సంఖ్య ఏ రూపంలో ఉంటుంది, 6 చే భాగారం చేస్తే 6q ప్లస్ 1 లేదా 6q ప్లస్ 3 లేదా 6q ప్లస్ 5 రూపంలో ఉంటుంది అని చెప్పవచ్చు. సో దేర్ఫోర్ ప్రతి ధనబేసి పూర్ణ సంఖ్య ఏ రూపంలో ఉంటుంది, 6q ప్లస్ 1 లేదా 6q ప్లస్ 3 లేదా 6q ప్లస్ 5 రూపంలో ఉంటుంది. సో ఇది లెక్క అన్నమాట. సో కాబట్టి ప్రతి ధనబేసి పూర్ణ సంఖ్య 6 చే భాగారం చేసినప్పుడు, 6 చే ఎందుకంటే ఇక్కడ q ముందు b ఉంది కదా, దీన్ని బట్టి మనం 6 చే భాగారం చేయడం అని తెలిసిపోతుంది అనమాట. సో ప్రతి ధనబేసి పూర్ణ సంఖ్య అంటే బేసి సంఖ్యలను 6q ప్లస్ 1, 6q ప్లస్ 3 లేదా 6q ప్లస్ 5 రూపంలో ఏదో ఒక రూపంలో మనం రాయొచ్చు అన్నది యూక్లిడ్ భార నియమం ప్రకారం ప్రూవ్ చేసినాం. ఓకే. సో ఇది లెక్క అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.